పులివెందుల్లో వివేక హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ చేస్తోంది. సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో విచారణ చేపట్టింది. A6 ముద్దాయి సునీల్ సోదరుడు కిరణ్ యాదవ్ మహేంద్రతో పాటు మరో ఇద్దరిని విచారణ చేస్తున్నారు. హత్య రోజు కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డి మధ్య సమాచార మార్పిడిపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డిని సీబీఐ విచారించింది. దీంతో హత్య జరిగిన రోజు కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డిల మధ్య జరిగిన సమాచార మార్పిడిపై సీబీఐ లోతుగా దర్యాప్తు చేసింది. ఈ కేసు విషయంలో ఇప్పటికే అదనపు సాక్ష్యాధారాలు కొంత సమాచారం ఉంటే సీబీఐకి ఇవ్వడానికి వివేక కుమార్తె సునీతకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మాజీ మంత్రి అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి కనుక ఇప్పటికే పూర్తిస్థాయిలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా గతంలో మనం చూసుకోవచ్చు ఏదైతే వైఎస్ సునీతారెడ్డి కూడా ఈ కేసులో పూర్తిస్థాయిలో కూడా అసలు సాక్షులను విచారించడం లేరు. అలాగే దాదాపుగా హత్య చేసిన వాళ్ళు కూడా ఇప్పటికే బయట దిగుతున్నారు. వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో శిక్షించాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి బెయిల్ని కూడా రద్దు చేయాలనే నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టుకు ఆశ్రయించిన నేపథ్యంలో కూడా మరొకసారి ఏదైతే సుప్రీంకోర్టు ట్రయల్ రన్ కోర్టు కూడా ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును మరోసారి మొదటి నుంచి విచారించేందుకు కూడా పూర్తిస్థాయిలో కూడా అనుమతులు జారీ చేసిన పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే కనుక ఇవాళ పులివెందులకైతే కనుక సిబిఐకి సంబంధించినటువంటి ఒక ముగ్గురు టీం అయితే కనుక ఇవాళ పులివెందులకు వచ్చింది. పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి దీంట్లో ఉన్నటువంటి నిజాలు ఏంటి, అలాగే కొంతమంది సాక్షులను విచారించే పనిలో బలంగా ఇక్కడికి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే పులివెందుల పోలీస్ స్టేషన్ ఆధారంగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు సిబిఐ అధికారులు కూడా స్థాయిలో కూడా ఏదైతే A6గా ఉన్నటువంటి ఎవరైతే ఈ కేసులో ఉన్నటువంటి సునీల్ యాదవ్కి సంబంధించినటువంటి అతని సోదరుడు ఎవరైనా కిరణ్ యాదవ్ను అలాగే మరో ఇద్దరిని కూడా పూర్తిస్థాయిలో కూడా ఇవాళ అయితే కనుక విచారించడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పటికే సిబిఐ ముందరగా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళిద్దరిని దాదాపుగా ఇప్పటికే 2 గంటల నుంచి కూడా సిబిఐ అధికారులు పలు అంశాలపైన కావచ్చు, అలాగే పలు ప్రశ్నలపైన కూడా పూర్తిస్థాయిలో విచారించిన పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మరో పక్క చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగిన రోజు పూర్తిస్థాయిలో కూడా ఆ రోజు దాదాపుగా ఎవరైతే అటు కిరణ్ యాదవ్ కావచ్చు అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక వాట్సాప్ కాల్ అనేది కూడా నడిచింది. ఆ వాట్సాప్ కాల్ ఎందుకు నడిచింది అనే దానిపైన కూడా అయితే పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి సిబిఐ అధికారులు వాళ్ళిద్దరిని కూడా విచారించిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఆ రోజు వాళ్ళిద్దరూ ఆ వాట్సాప్ కాల్ ద్వారా ఇద్దరు ఏం సంభాషణ చేశారు, అలాగే వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిన దానిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా అయితే అక్కడ ఉన్నటువంటి సిబిఐ అధికారులు ప్రశ్నించిన పరిస్థితి చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పటికే చూసుకోవచ్చు దాదాపుగా ఈ కేసుకు సంబంధించి మరోపక్క ఏదైతే తెలంగాణ హైకోర్టులో కూడా ఈ కేసు అయితే నడుస్తున్న పరిస్థితి ఆ నేపథ్యంలో కూడా అక్కడికి ఎవరైతే A6గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ సోదరుడైనటువంటి అతను కూడా అక్కడికి పిలిచి ఇప్పటికే సిబిఐ అధికారులు కూడా పలు అంశాలపైన కూడా అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే కిరణ్ యాదవ్ కావచ్చు, అలాగే అర్జున్ రెడ్డిని కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా ఇప్పటికే ప్రశ్నించే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా నిన్నటి దినం కూడా ఏదైతే వీళ్ళిద్దరికి మరోసారి కూడా సిబిఐ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు పూర్తిస్థాయిలో పులివెందులకు వస్తున్నాం, మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి, అటెండ్ అయ్యి తమ అడిగే ప్రశ్నలు కూడా పూర్తిస్థాయిలో సమాధానం ఇవ్వాలని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులు భాగంగా ఈరోజు అయితే కనుక పులివెందులు కావడం జరిగింది. దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల సమయం నుంచి కూడా పులివెందుల్లో అయితే కనుక సిబిఐ అధికారులు అక్కడ పోలీస్ స్టేషన్లో అటు సునీల్ కుమార్ కావచ్చు, సునీల్ కుమార్ సోదరైనటువంటి కిరణ్ కావచ్చు, అలాగే అర్జున్ రెడ్డిని కావచ్చు పుస్తకాలు విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళ దగ్గర నుంచి కీలక సమాచారాన్ని కూడా రాబట్టిన పరిస్థితి ఉంది. దాని తరంతరం కూడా మరొక మనం చూసుకుంటే కనుక ఏదైతే అదనపు సాక్ష్యాధారాలు కావచ్చు, అలాగే కొత్త సమాచారం ఏదైనా ఉంటే కనుక సిబిఐకి పూర్తిస్థాయిలో కూడా ఎప్పుడైనా ఇవ్వడానికి వైఎస్ వివేక కుమార్తె అయినటువంటి సునీతకు కూడా ఆమెకైతే కనుక పూర్తి స్వేచ్ఛనిస్తామని చెప్పి మరోపక్క ఏదైతే సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు వచ్చారు. వాళ్ళు దాదాపుగా మరో రాత్రి దాకా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా వైఎస్ సునీతారెడ్డి కూడా వాళ్ళని కలుస్తుందా లేదా అన్న దానిపైన కూడా అయితే కనుక సర్వత్రా ఉత్కంఠతోని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే సునీత వేసిన పిటిషన్ ఆధారంగానే ఈరోజు అయితే కనుక ఇక్కడికి పులివెందులకు సిబిఐ అధికారులు వచ్చిన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కేసు మళ్ళీ మొదటి నుంచి విచారించాలి అని చెప్పారో అప్పుడు ఆ వేగంలోనే సిబిఐ అధికారులు పనిపడుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటికీ దాదాపుగా వీళ్ళిద్దరే కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి దానిపైన కూడా వాళ్ళని కూడా విచారించే పనులు అయితే కనుక సిబిఐ అధికారులు పడ్డారని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో కూడా కడపను కేంద్రీకరంగా చేసుకొని అటు సబ్జెక్టులో ఉన్నట్టు సబ్జెక్టులకు కూడా ఇక్కడికి వచ్చి మరి కొంతమందిని విచారించే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున మనకు కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.